ఈ పేరు వచ్చేసి ఏందన్న? ముస్తాబాద్ ఏరియా అన్న. ఇది అడ్రస్ వచ్చేసి ఎక్కడ? ఈ గుడ్డి మల్కాపూర్ మహావీర్ నగర్ కాలనీ. ఓకే. ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్ సేల్కి? ఇది 10 బర్రె ఉన్నాయన్న. ఇది 2 బర్రె అమ్మేసా అన్న. ఓకే. ఇప్పుడు సేల్కి 8 గేదెలు ఉన్నాయి. 8 గేదెలు ఉన్నాయి సార్. మనం డీటెయిల్గా ఒక్కొక్క గేదె ధర ఏముంది, పాలు ఎంత ఇస్తుంది, మొత్తం డీటెయిల్గా మాట్లాడదాము. అన్న మొత్తం 10 బర్రె ఉన్నాయన్న. ఎన్ని రోజులలో అయినాయి ఇవన్నీ గేదెలు? అన్న జన్కే 4 दिन 5 दिन हो रहा అన్న. 4-5 రోజులు 4-5 రోజులు చెప్తున్నారు. చూడొచ్చు, ఇది నెంబర్ 1 గేదె ఉంది అన్న. ఇది ఈతల్ 3 ఈతల్ ఎక్కువ ఉన్నాయి అన్న. 3 ఈతలు ప్లస్. ఇది పూటకి ఎంత ఇస్తుంది పాలు? ఇది 10 లీటర్ ఇస్తుంది అన్న. ఇది బర్రె పాలు 10 లీటర్ పూటకి. అంటే హెవీ సైజ్ ఉంది అన్న ఇది. ఇదల్లా ఈరోజే ఈనింది మబ్బుల. మబ్బుల కొంచెం నొప్పులు ఉన్నాయి, చూసుకోవచ్చు గేదె. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. మీరు దూడలు చూడొచ్చు. మొత్తం 10 గేదెలు వచ్చాయి సేల్కి. దూడలన్నీ వారం లోపల బయట ఉంటాయి. ఇది చూడొచ్చు, జఫ్రాబాదీ ఉన్నాయి ఇవన్నీ గేదెలు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు మొత్తం ఫుల్ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది. గేదెల రేట్లు, గేదెలు ఎన్ని మిల్క్ కెపాసిటీ ఉన్నాయి, ఎన్నో ఈత ఉంది, ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి. మొత్తం 10 గేదెలు వచ్చాయి. ఒక 2 సేల్ అయిపోయినాయి మార్నింగే, ఇంకొక 8 ఉన్నాయి. మీకు మొత్తం డీటెయిల్గా చెప్తారు. ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడిపిస్తాను. ఈ పేరు వచ్చేసి ఏందన్న? ముస్తాబాద్ ఏరియా అన్న. ఇది అడ్రస్ వచ్చేసి ఎక్కడ? ఈ గుడ్డి మల్కాపూర్ మహావీర్ నగర్ కాలనీ. ఓకే. ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్ సేల్కి? ఇది 10 బర్రె ఉన్నాయన్న. ఇది 2 బర్రె అమ్మేసా అన్న. ఓకే. ఇప్పుడు సేల్కి 8 గేదెలు ఉన్నాయి. 8 గేదెలు ఉన్నాయి సార్. మనం డీటెయిల్గా ఒక్కొక్క గేదె ధర ఏముంది, పాలు ఎంత ఇస్తుంది, మొత్తం డీటెయిల్గా మాట్లాడదాము. అన్న మొత్తం 10 బర్రె ఉన్నాయన్న. ఎన్ని రోజులలో అయినాయి ఇవన్నీ గేదెలు? అన్న జన్కే 4 दिन 5 दिन हो रहा అన్న. 4-5 రోజులు 4-5 రోజులు చెప్తున్నారు. చూడొచ్చు, ఇది నెంబర్ 1 గేదె ఉంది. ఇది బ్రీడ్ వచ్చేసి ఏందన్న? ఇది జాఫ్రాబాదీ. ఎన్నో అవుతా ఉంటుంది? ఇది 3 ఈతలు ఉన్నాయన్న. 3 అవుతా. ఇప్పుడు ఈనిందా, ఈనేడుతుందా? ఇది అన్న. ఎన్ని రోజులైంది ఈని? ఇది అన్న వారం లోపల బయట. వారం లోపల అన్న. ఓకే. పూటకి పాలు ఎంత ఇస్తుంది ఇది? పూటకి 8 లీటర్ 8 లీటర్ 6-7 2 పూటలు కలిసి 14-15 లీటర్ల ప్లస్ ఇస్తుంది. దీని రేట్ వచ్చేసి ఏందన్న? అన్న मेरे कने 1 लाख से लेके 1.5 लाख से लेके 2 लाख की भैंस अंदर है. ఓకే. అంటే కొంతమంది కమెంట్ చేస్తున్నారు ఒక్కొక్క దాని రేట్ చెప్పండి అని. అన్న 1,50,000 1,60,000 भी ఉన్నాయి అన్న గేదెలు. చూడు గేదెలు చూడు, క్వాలిటీ గేదెలు ఉన్నాయి. ఇది ఎన్నో అవుతా ఉంటుంది? ఇది 2 ఈతలు అన్న. 2 అవుతా. ఇది బ్రీడ్ వచ్చేసి ఇది జాఫ్రాబాదీ. మిల్కింగ్ కెపాసిటీ ఏముందన్న ఒక్క రోజుకి? ఒక రోజుకి 14 లీటర్ से 16 లీటర్ तक की కెపాసిటీ ఉన్నాయి. 14 నుంచి 16 లీటర్లు. ఇప్పుడు ఈయననే ఇవన్నీ గేదెలు. ఇది జున్ను పాలు ఉన్నాయి బర్రె దగ్గర. జున్ను పాలు ఉన్నాయి బర్రె దగ్గర. దూడలు వచ్చేసి ఆడది మొగది చెప్పనీకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 8 దూడలు ఉన్నాయి మొత్తం. చూపిస్తాం మీకు దూడలు కూడా. ఇది వచ్చేసి 3rd నెంబర్ గేద. ఇది బర్రె నిండినవి బర్రె ఉన్నాయి, గీర్ బర్రె ఉన్నాయి. గీర్ స్మాల్. ఎన్నో అవుతా ఉంటుంది అన్న? ఇది 2 ఈతలు 2 అవుతా. మన మిల్కింగ్ కెపాసిటీ ఏముందన్న? मिल्किंग बोले तो ना उसके फुट के ऊपर है ना, जो फुट डालेंगे दूध करेंगी बस. అంటే మేత ఎలా ఇస్తే అట్లా గేదెలు. అందాదా దినంకి వచ్చేసి ఎన్ని లీటర్ ఇస్తుంది? 6-7 లీటర్ दूध देती है ना. 6 లీటర్ ఉన్నాయి పూటకి. 6-7 లీటర్లు ఉన్నాయట. ఇది వచ్చేసి మనకి గేద పంచకళ్యాణి అంటారు, నీలిరావి గీర్ బ్రీడ్. ఇది మనం 4వ గేద చూసాము. ఇది సూడి బర్రె ఉన్నాయి. సూడి ఎన్ని రోజులలో ఇంతది అనేది? 1 దినాలు 1 दिन में जन जाती है. చూడొచ్చు, 1 రోజు 2 రోజులలో ఇంతదంట. ఇప్పుడు ఇది గేదె వచ్చేసి మీకు సూడి మీద ఉంది. ఇది మిల్కింగ్ కెపాసిటీ ఏముందన్న? ये भैंस दूध करेंगी है ना, बहुत दूध करती भैंस. దినంకి వచ్చేసి ఎంత మిల్క్? 14 లీటర్ से 15 లీటర్ ఇస్తే ఇది भी బర్రె గేదె వచ్చేసి. దురిష్టం ఎక్కువ ఉన్నాయి పాలు బోలే తో 20 లీటర్ भी ఇస్తుంది. ఇయా దురిష్టం. చూడొచ్చు, ఇది వచ్చేసి బూరి. ఇది ఎన్నో అవుతా ఉంటుంది అన్న? ఇది 2 ఈతలు అన్న. 2 అవుతా.
ఇది బూరి గేదె అంటారా దీన్ని జఫరాబాదీలో? पूरी पूरी ఈనిందా? ఇది ఎన్ని రోజులు అయింది ఏని? వారం లోపల వారం లోపల. పాలు ఎంత ఉన్నాయి అన్న ఇప్పుడు? అన్న 6 లీటర్ ఇస్తే నా 6 లీటర్ మనకు 6 లీటర్ ఇస్తుందని చెప్తున్నారు. గేదె అయితే బూరి ఉంది. ఈ గేదె వచ్చేసి 4 రొమ్ములు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. చూసుకొని తీసుకోవచ్చు నడిపించి మనం గేదెలైనా. इसकी दूध के ऊपर అన్న ఇదేనో ఈత అన్న? ఇది 3 ఈతలు అన్న. 3 ఈత మనకి ఇప్పుడు సేల్ అయిందా ఇది? ఇది వరే సేల్ ఉన్నాయన్న. ఓకే. ఇది వచ్చేసి మన గేదె వచ్చేసి కొంచెం నడవనికే ప్రాబ్లం ఉందంటే ఈరోజే వచ్చినాయి అన్న గేదెలు? 5 రోజులు ముగ్గులు అన్న. ఎంతకు సేల్ అయింది అన్న ఈ గేదె? 1,40,000కి అన్న. 1,40,000కి సేల్ అయింది. చూడొచ్చు 1,40,000కి సేల్ అయిందంట. మిల్కింగ్ కూడా చూసుకున్నారు రైతు వచ్చి ఇక్కడనే హైదరాబాద్ డైరీలో. ఇది వచ్చేసి మనకి ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న? ఇది 3 ఈతలు ఎక్కువ ఉన్నాయి. 3 ప్లస్. 3 ప్లస్. ఓకే. బ్రీడ్ వచ్చేసి జఫరాబాదీ. జాఫరాబాదీ బ్రీడ్. ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అయిందన్న? ఇది వారం లోపల అన్న. వారం లోపల. ఇది మిల్కింగ్ కెపాసిటీ ఏముందన్న? పూటకి 6 లీటర్ 7 లీటర్ ఇచ్చేది అన్న. ఇది వరే పూటకి 6-7 లీటర్లు చూసుకోవచ్చు. పూటకి 6-7 లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్తున్నారు. ఏ గేదె అయినా 5 లీటర్ల మీద ఇస్తాయి అన్న గేదె పాలు వచ్చేసి. చూడొచ్చు ఇది వచ్చేసి 8వ నెంబర్ గేదె. ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న? ఇది 2 ఈతలేనా అన్న. 2వ ఈత. బ్రీడ్ వచ్చేసి జాఫరాబాదీ. జఫరాబాదీ. మనకి ఈనిందా అన్న ఇది? అన్న ఈనింది. ఇది పూటకి ఎంత ఇస్తుంది పాలు? ఇది పూటకి అన్న 6 లీటర్ 8 లీటర్ 6 లీటర్ 7 లీటర్ ఇస్తుంది అన్న బరే పాలు. పూటకి 6-7 లీటర్లు ఇస్తుంది. మనకు 2వ ఈత గేదె. 4 రొమ్ములు అన్నీ కరెక్ట్ ఉన్నాయి చూసుకోవచ్చు. 4 రొమ్మువి మంచిగా ఉన్నాయి అన్న. కరెక్ట్ ఉన్నాయి. ఓకే అన్న ఇది ఈనిందా అన్న? ఈనిందా అన్న. ఎప్పుడు నైట్ ఈనిందా ఇది? లే మబ్బులు సుగమే జని అన్న. పొద్దుగాల 4-5 గంటలకు దిగినాక ఈనింది. ఓకే. ఇది వచ్చేసి ఎన్నో ఈత ఉంటుంది అన్న? అన్న ఇది ఈతలు 3 ఈతలు ఎక్కువ ఉన్నాయి అన్న. 3 ఈతలు ప్లస్. ప్లస్. ఇది పూటకి ఎంత ఇస్తుంది పాలు? ఇది ఇది 10 లీటర్ ఇస్తుంది అన్న. ఇది బరే పాలు 10 లీటర్ పూటకి. అంటే హెవీ సైజ్ ఉందా అన్న ఇది? ఇదల్లా ఈరోజే ఈనింది మబ్బులో. మబ్బుల కొంచెం నొప్పులు ఉన్నాయి చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ అయితే 4 రొమ్ములు. మనకు దూడ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఏం చెప్తున్నారు అన్న? అన్న ఇసుక రేటు పోలే 2,20,000. 2,20,000 చూడొచ్చు చెప్తారు కానీ తగ్గుతుంది. బేరం చేసుకుంటే రేటు తగ్గుతుంది. దూడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇదే దూడ మగ దూడ ఉంది. బీజముడు టాన్ 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 టాన్. ஏன் கொடி பறக்க வேண்டிய இடத்துல வேற எவன் கொடிடா பறக்கும்?